పక్కన ఉంటే ఇది స్టేషన్ ఉన్న లేనప్పుడు స్టేషన్ కాన్సెప్ట్ తీసుకున్నాను సార్. ఆమె ఎందుకంటే ఈ అనవసరంగా మేడం పోతే విలేజెస్ మీద కూడా లేకపోయి భయం అయిపోతుంది. నిన్న ఒకే చోట్ల 2 సంఘటనలు జరిగినాయి సార్. ఒకటి చీలపల్లి కాడ దూడని ఒకటి కూడా చాలా అది కాదు సార్. సార్ ఇప్పుడు లేవు, ఒక టైంలో ఏమి లేవు, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉండవచ్చు చూపాయి కానీ ప్రస్తుతానికి మాకు ప్రాబ్లం ఉన్నట్లుగా ఉంది. ఈ చిల్లపల్లిలో మనం జోడేది పెట్టారు కదా, అదే మానిటర్ చేస్తున్నప్పుడు దీనివల్లనే మన పరిస్థితులు చెప్పింది అదే అదే టైగర్. దానికి మేము రోజు మానిటర్ చేస్తాం. అది ఒకసారి మహారాష్ట్ర పోతుంది, ఒకసారి మన దగ్గర వస్తుంది. నిన్న గంటలు కూడా దగ్గర నిన్న ఇక్కడ ఆసుపత్రి టైగర్ విజయానికి టైగర్కి లింక్ చేసి ఉంటాయి. అది కడవ నుంచి కేటీఆర్కి ఎలా పోవాలి టైగర్, దానికి టైగర్ పోవాలి. అందులో రిజల్ట్ మనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కాంట్రాక్ట్ కింద వస్తుంది. ఆ పగటిలో ఏమేమి టైగర్ తీసుకోవాలి, టైగర్కి పెద్ద గది లేకుండా ఇక్కడ నుంచి అక్కడ పోతుంది. దాని పవర్ మామూలుగా సెన్సిబుల్ విషయం ఏదైనా కావచ్చు. కాంట్రాక్ట్ ఏరియా అంటారు. ఆ ఏరియాలో ఏమంటారు, సపోజ్ వర్గం కింద వస్తే నువ్వు రైల్వే లైన్ అనుకుంటావు. రైల్వే లైన్ వచ్చి దానికి నీకు బ్రిడ్జ్ పెట్టారు, దానికి కారిడార్ వైల్డ్ లైఫ్ మిటిగేషన్ అంటారు. ఇప్పుడు మేము మార్కెట్ చూసారు కదా, ఒక బ్రిడ్జ్ పెట్టారు. సరే మీరు రోడ్ చేయడానికి బ్రిడ్జ్ పెట్టారు, తర్వాత కూడా మనం కూలీ అది సంఘటన. ఇప్పుడు ఎవరో దాని మీద చేస్తున్నారు, చాలా అబద్ధం. టైగర్ని ఇచ్చి పెట్టడానికి ఎవరికి దమ్ము లేదు. టైగర్ని పట్టుకున్నట్టుంటే ఎవరు పట్టుకుంటారు? టైగర్ రిలోకేట్ చేసి దానికి పెద్ద పద్ధతి ఉంటుంది. ఎన్టీసీఏ పర్మిషన్ కావాలి, గవర్నమెంట్ పర్మిషన్ లేదు. టైగర్ని ఇక్కడ తీసుకెళ్ళడానికి తీయలేదు. ఇక్కడ వీడియో మళ్ళీ నలుగురు టైగర్ని మన పక్కన విడిచిపెట్టారు, తీసుకెళ్ళాలంతా అవుతాం. అదే సార్, అప్పుడు ఆ టైగర్ మదర్ కాపు పెరుగుతుంది. అది ఎప్పుడో పెరుగుతుంది, మా దగ్గర కూడా ఇక్కడే ఉంటే కాదు. ఎస్సీకి ఉంటే కదా, ఆ ఎస్సీకి మొక్కలు తీసుకొని తిరిగేవాడు. ఎప్పుడు పెరుగుతుంది? 2 years వరకు, 18 months వరకు. 18 months వరకు ఆ పిల్లలు మా మదర్తోనే ఉంటాయి. అప్పుడు ఎక్కడ వాళ్ళు పెట్టారు ఎంత సోషల్ మీడియాలో చేసి రాస్తారు. ఏం పని చేస్తుంది, పని ప్రయాణం చేయదు. అసలు అవసరం వాళ్ళు ఏమంటున్నారండి సార్. కానీ ఇప్పుడు మనిషే రాష్ట్రం జరుగుతుంది, ఈ ప్రపంచం లేకుండా అడవలే కదా ఉంటే మనిషి లేకపోతే అది వాడి నేను ఎక్కడెక్కడ కూర్చున్నావు. మనిషికి బుద్ధి రావట్లేదు, జంతువులకి బుద్ధి ఉంది. వాళ్ళు ఏది కూడా హైదరాబాద్ పెట్టారు, ఎవరికి చెప్పలేదు. అది నేనే పడిపోతే మనిషికి బుద్ధి రావాలి. వాళ్ళు బతకాలి, ఉండాలని. ఈ గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఉండాలి, తాగడానికి నీరు ఉండాలి, ఉండడానికి ప్లేస్ ఉండాలి. ఎప్పుడు వస్తుందా బుద్ధి? రాదు. ఎప్పుడు రాదు, మొత్తం నాశనానికి ఎప్పుడు వస్తుంది. క్లైమేట్ చేంజ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? డెవలప్మెంట్, రూట్ డెవలప్మెంట్, ఎక్కువ టూరిజంలో డెవలప్ చేయాలి. టూరిజం డెవలప్ చేస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళు వాటికి ఆదాయం వస్తుంది. తర్వాత మాకు వాటికి అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. బయట నుంచి చూస్తే ఈ ఏరియా కొంచెం ఎకనామీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ చర్యలు తీసుకుని ఒక లాంచింగ్ అవగాహన గురించి చెప్తే వాటి చెప్పడం జరుగుతుంది. అవగాహన ఇదే విధంగా ఈ లాంగ్ రన్ షార్ట్ రన్ ఏదైతే తీసుకోవాలి, తర్వాత ఎలా డిస్కషన్ తర్వాత హైదరాబాద్లో గల్లీ ఎక్స్పాండ్ చూసుకున్నట్టు ఎలా చేయాలని ఈ ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇక్కడ రావడం లేదు. అన్నీ కూడా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఆ టైగర్ మూమెంట్ కూడా కంటిన్యూస్గా ట్రాక్ చేయడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. సో అక్కడ ఎక్కువ మంది పెట్టి సో ఇక్కడ మూమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ 4 days నుంచి నేను బాగా ఏరియాలో తిరగడం జరుగుతుంది. ముఖ్యమైన మాకు గార్లపేట ఏరియా, అదేవిధంగా కుంకల్పేట ఏరియా మొత్తం కూడా చూసేస్తాను. ఇప్పుడు మన మొత్తం రాష్ట్రం చూస్తే ఈ ఏరియాలోనే
ప్రత్యేకంగా మాకు సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే టైగర్ మూవ్మెంట్ కానీ ఎలిఫెంట్ మూవ్మెంట్ కానీ ఇదే ఏరియాలో ఉంది కాబట్టి దీనికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైనా ఇక్కడ ఏదైనా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సింది ఉందా, ఎలా చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, దానికి సమస్యలు ఏమేమి ఉంటాయి కూడా ఇక్కడ రావడం జరిగింది. మన దురదృష్టం ఈ మధ్యలో కూడా ప్రైవేట్ చెప్పడం జరిగింది. తెలుగు వచ్చినప్పుడు కూడా 2 పోలీసులు చెప్పడం జరిగింది. ఇటువంటి రాబోయే రోజుల్లో కూడా అరికట్టాలి, మొత్తం చూడడానికి రావడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా పనిచేశారు. ఎందుకంటే మాకు కూడా ఈ ప్రాంతంలో లాస్ట్ టైం తెలుగు వచ్చినప్పుడు మాకు ఐడియా లేకుండే ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలోనే మన అడుగు పెట్టారు ఈ ప్రాంతంలో. కానీ ఆ మొత్తం చూసుకున్న తర్వాత ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేశారు, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమస్య కాదు, మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కలిసి ఊళ్ళో ఏ విధంగా అయితే మేము ముందుకు వెళ్ళాలి అది చర్య తీసుకునే అవసరం ఉంది. దానికి ప్రాముఖ్యత అవేర్నెస్ బిల్డింగ్ ప్రతి ఊళ్ళో చెప్పాల్సింది. ట్యాగర్ అంటే ఏమిటి, ట్యాగర్ ఏమిటి, ఎలా ఉంటుంది, ట్యాగర్ వస్తే ఏం చేయాలి, రాకముందు ఏం చేయాలి, ట్యాగర్ ఎలా బిహేవ్ చేస్తుంది, అనవసరం